పాలన అంటే గడీల మధ్య బందీ కావడం కాదు, జనం ముంగిట జవాబుదారీగా నిలబడటం. ఇది ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు నిరూపిస్తున్న సరికొత్త రాజనీతి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా మాటల్లో కాకుండా చేతల్లో ప్రగతిని చూపడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఇందుకోసం 99 రోజుల యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేసి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికకు శ్రీకారం చుట్టింది ప్రజా ప్రభుత్వం. మార్చి 6 నుంచి జూన్ 12వ తేదీ వరకు 99 రోజుల పాటు 5 దశల్లో ఈ ప్రగతి యజ్ఞం సాగుతుంది. ఏప్రిల్ 2న గ్రామ సభలతో క్షేత్ర స్థాయిలో మొదలై మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలను దాటుకుంటూ జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల వరకు ఈ ప్రయాణం కొనసాగుతుంది. ప్రణాళిక శాఖ నోడల్ ఏజెన్సీగా 10 విభిన్న థీమ్లతో ఈ ప్రణాళిక సిద్ధమైంది. మొదటి థీమ్ లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ ఆఫీసుల్లో పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ ఉన్నాయి. రెండవ థీమ్ లో ఆరోగ్యం, మూడవ థీమ్ లో అరైవ్ అలైవ్, నాలుగవ థీమ్ లో సంక్షేమం, ఐదవ థీమ్ లో పిల్లల భద్రత, డ్రగ్స్ కు అడ్డుకట్ట, ఆరవ థీమ్ లో రైతు సంక్షేమం, వ్యవసాయంపై కార్యక్రమాల నిర్వహణ ఉండనుంది. ఏడవ థీమ్ లో విద్య, ఎనిమిదవ థీమ్ లో యువత, క్రీడలు, తొమ్మిదవ థీమ్ లో మహిళలు, 10వ థీమ్ లో పర్యావరణంపై సమావేశాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలోని ప్రతి అడుగును స్వయంగా పర్యవేక్షించేందుకు ఒక ప్రత్యేక మొబైల్ యాప్ ను కూడా అందుబాటులోకి తెచ్చింది ప్రజాప్రభుత్వం. అభివృద్ధిని ఇంటి గడప వద్దకే తెస్తున్న ఈ ప్రగతి యజ్ఞం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వానికి, నిబద్ధతకు నిదర్శనం. ఇది ప్రజా పాలనలో సరికొత్త చరిత్రకు నాంది.